హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దేవాంచన్ లాస్య వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం చూసారు కదండి, నేనైతే ఇక్కడ స్పేస్ సిల్క్ 2 కట్ శారీ అనేది తీసుకున్నాను అనమాట. ఈ శారీ యూస్ చేసుకొని ఇప్పుడు ట్రెండింగ్లో నడుస్తుంది కదండి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అనేది. ఫస్ట్ టైం నేను మా పాప కోసం ట్రై చేద్దాం అనుకుంటున్నానండి. ఈ స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అనేది వేసి మా పాపకి ఫ్రాక్ అనేది స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. మనము శాంపుల్కి కొన్ని ట్రై చేశానండి, అవి ఎలా ఉన్నాయో చూద్దాము. చూసారు కదా, నేనైతే ఫ్యాబ్రిక్ మీద యానిమల్ థీమ్ అనేది తీసుకున్నానండి. ఇప్పుడైతే పిచ్వాయి పెయింటింగు, నార్మల్ పెయింటింగు వచ్చేసి వేస్తున్నారు కదా. సో నేను అవి కాకుండా నేను మా పాప కోసం వేస్తున్నాను కాబట్టి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని నా ఓన్ ఐడియాతో ఈ విధంగా యానిమల్ థీమ్ అనేది తీసుకున్నానండి. చిన్నపిల్లలకి ఆ పిచ్వాయ్ పెయింటింగ్ అవి ఏమంతా ఇంట్రెస్ట్ అనిపించవు. ఇలా మనం యానిమల్ థీమ్లో బొమ్మలు తీసుకొని ఇలా ఫ్యాబ్రిక్ మీద వేసి వాళ్ళకి స్టిచ్ చేస్తే చాలా బాగుంటుందండి. ఆ డ్రెస్ వేసుకున్నాక మనం బయట చూసే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు, భలే ఉందే భలే ఉందే అని. సో నేను నా ఓన్ ఐడియా ప్రకారం ఈ విధంగా థింక్ చేసి ఈ విధంగా డ్రాయింగ్ అనేది వేశానండి, పెయింటింగ్ అనేది. సో ఈ పెయింటింగ్ అనేది ఎలా వేశాను, మనము ఎటువంటి జిరాక్స్ తీయకుండానే మనం ఇంటి దగ్గర కూర్చొని చక్కగా ఈజీగా పెయింట్ అనేది వేసుకోవచ్చండి. చాలా తక్కువ పెయింటింగ్స్తో కలర్ కాంబినేషన్స్ కూడా ఎలా రెడీ చేసుకోవాలనేది కూడా నేను ఫుల్ క్లారిటీతో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నెక్స్ట్ వీడియోలో. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.